సూపర్ సింగర్లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా శభాష్ అనిపించుకుంది. శివరాత్రి మహిళా దినోత్సవం రెండు ఒకటే రోజు వచ్చాయి కాబట్టి ఫస్ట్ అయితే శివుడు పాట పాడు. మహేశ గిరీశ ప్రభో దేవదేవా మొరాలించి పాలించరావా మహాదేవ శంభో మహాదేవ శంభో. మరి మహిళా దినోత్సవం నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను ఆయన ఒక మంచి మాట చెప్పారు. అమ్మాయి ఇండస్ట్రీలో ఇదివరకు కాస్టింగ్ కౌచ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేది అనేవాళ్ళు, ఇప్పుడు సింగింగ్ ఫీల్డ్లో కూడా ఉంది అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ కౌచ్ దగ్గరికి నేను విన్నాను. ఇలా ఆ మాట విన్నప్పుడు నేను చాలా బాధపడతాను. నాకు తెలుసు అంటే బాలుగారు ఒక మాట అనేవారు, జనాల్లో కానీ ఆర్గనైజర్స్లో కానీ ఉన్న ఒక అపోహ ఏంటి అంటే శాస్త్రీయ సంగీతం ఎవరైతే పాడుతారో అన్నమాచార్య కీర్తనలు కానీ ఇలాంటివి పాడిన వాళ్ళు సినిమా పాటలకి న్యాయం చేయలేరేమో. సో అలా న్యాయం చేయలేరు అనడం చాలా అన్యాయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్కి అలాగే భయం వేసింది పాడతా తీగలు. నువ్వు కూడా భయపడతావా? భయపడి పడి 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 ఇప్పుడు భయం లేదు. నా దృష్టిలో భయం ప్రతి మనిషి. బ్రెయిన్ ట్యూమర్తో 19 years అప్పుడు నువ్వు సఫర్ అయ్యావు. ఆ ఫేజ్ ఎలా హ్యాండిల్ చేసావు స్వాతి? దట్ ఫేజ్ నాకు చావంటే భయం అయింది ఆ క్షణంతో. టు బి ఆనెస్ట్ నవ్వుతూ చెప్తున్నాను. కానీ ఆ క్షణం నుంచి వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తిను పాడుతా తీయగాలో టాప్ 5లో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాక సూపర్ సింగర్లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా శభాష్ అనిపించుకుంది. ఇప్పటి వరకు దాదాపుగా 1000+ స్టేజ్ పర్ఫామ్ చేసి అందరితో వారేవా అనిపించుకుందనే చెప్పాలి. తనే మన స్వాతి సత్యభామ. తనలో ఇంకా చాలా కళలున్నాయనే చెప్పాలి. తనతో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు ఇవాళ మనం తెలుసుకొని మంచి మంచి పాటలు పాడించుకొని ఇవాళ 1 hour కూడా మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. హలో స్వాతి సత్యభామ. హాయ్ సురేఖ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. అండ్ నాకు ఒక హ్యాబిట్ ఉందబ్బా, సింగర్స్ వచ్చినప్పుడు అసలు వదలబుద్దే కాదు. వాళ్ళతో పాటలు పాడించుకోకుండా ఎలా కంటిన్యూ చేయొచ్చు చెప్పు? ఇంటర్వ్యూ అయ్యాకైతే వదిలేస్తారు కదా? ఇంటర్వ్యూ అయ్యాక వదిలేస్తా, వదులుకుంటే ఎలా ఉంటాను? చెప్పండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట. శివరాత్రి మహిళా దినోత్సవం రెండు ఒకటే రోజు వచ్చాయి కాబట్టి నువ్వు ఆల్ రౌండర్, ఏదైనా పాడతావు కాబట్టి ఫస్ట్ శివుడి పాట, ఫస్ట్ అయితే శివుడి పాట పాడు, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. సరే, తప్పకుండా. నేను ఈ పాట పాడతా తీగలో ఒక ఎపిసోడ్లో పాడాను. సో ఆ పాటే మళ్ళీ ఇక్కడ నాకు మెమరీస్ రిఫ్రెషింగ్ గా ఆ మూమెంట్స్ లాగా ఉంటుంది. సో ఆ పాటతోనే నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవా మొరాలించి పాలించరావా మహాదేవ శంభో మహాదేవ శంభో. చాలా బాగా పాడారు స్వాతి. థ్యాంక్ యూ. మరి మహిళా దినోత్సవం
మన మహిళలకి ఏదైనా డెడికేట్ చేస్తే ఇంకొక పాట పాడేసి తప్పకుండా చేసేద్దాం. తప్పకుండా. నాకు చాలా ఇష్టమైన లిరిక్స్ ఈ సినిమాలోది. ఇది యాక్చువల్లీ మేల్ వర్షన్ ఉంది, కానీ నేను ఇది ఫీమేల్ వర్షన్ పాడాలనుకుంటున్నాను. పాడాలి. తప్పకుండా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీరగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు రూపం నువ్వేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. చాలా మంచి పాట డెడికేట్ చేసావు తెలుసా. అసలు ఫస్ట్ నేను తిని ఏకవచనంతో పిలుస్తున్నానని మాత్రం ఎవరు నన్ను తిట్టుకోకండి, అలా అలవాటు అయిపోవటం వల్ల అలా పిలవాల్సి వచ్చింది. స్వాతి చెప్పాలి కదా. నాకేదో 100-150 సంవత్సరాలు అనుకుంటారు అలా పిలవకపోతే. మీరు మీరు అంటే మీరు అంటే అలా కనిపిస్తుందంట అంతే. అయితే స్వాతి, ఇంకొక మాట, 1000+ షోస్ చేసావు. నువ్వు స్టేజ్ ఎక్కితే సాంగ్తో పాటు ఒక పర్ఫార్మర్ కూడా హుషారుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు, సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేసే వరకు ఊరుకో, ఆడవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షిగానే చెప్పాలన్నమాట. అయితే ఇన్ని షోస్ చేసావు, ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఇప్పటిదాకా ఒక్క సినిమాలో కూడా నీ వాయిస్ వినిపించకపోవటానికి రీజన్ అంటే ఏమంటావు? అవకాశాలు నీ తలుపు తట్టలేదా? నువ్వు అవకాశాలను వెతుక్కోలేదా? అవకాశాల కోసం వెళ్ళినా కూడా ఆపర్చునిటీ రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడతాతిగా పాడిన తర్వాత ఒక 5 years నా కెరియర్ గ్యాప్. నేను ఉద్యోగం, నా పెళ్ళి, నాకు పాప. సో ఈ ఫ్లోలో నా లైఫ్ కొంచెం సింగింగ్కి దూరంగానే నడిచింది అని చెప్పాలి. నేను ఇండస్ట్రీలో లేను. అంటే ఇప్పుడు ఒక రియాలిటీ షో వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్కోప్ ఉంటుంది. మనం వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి, సార్ ఇది నా వర్క్, నేను రీసెంట్గా ఇలా చేశాను అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. బట్ నేను ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ దే హ్యావ్ ఆల్రెడీ బీన్ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. నేను జాబ్ చేస్తున్నాను, కానీ మనసులో ఎక్కడో పీకుతోంది, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ డిసైడెడ్ టు కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత నుంచి నేను నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ వచ్చాను సురేఖ. ఓకే. అంటే అల్టిమేట్గా గోల్ సినిమాలో పాడాలి అనేది ప్రతి ఒక్క సింగర్ యొక్క కళ. ఆ కళ కోసం నేను ప్రయత్నిస్తూనే నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకున్నాను. ప్రతి స్టేజ్ షోని నాకెవరో ఆ పాట, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నాకే ఇచ్చారు, నేనే పాడాలి అన్నట్టే ఫీల్ అయి పాడతాను. నాకు అదొక అలవాటు, ఇష్టం, పాట మీద ఇష్టం. సో అలా చేస్తున్న ప్రాసెస్లో నాకు స్టేజ్ షోస్ చాలా ఎక్కువ రావడం మొదలుపెట్టాయి. అంటే నేను ఆల్మోస్ట్ బిజీగానే ఉండేదాన్ని. నేనంతా ఒకసారి నీ స్టేజ్ షో చూసిన తర్వాత మళ్ళీ స్వాతియే ఉండాలి అనుకునే ఆర్గనైజర్స్ బోల్డ్ ఎంతమంది. అది నిజంగా గాడ్స్ గ్రేసే. మన ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తే ఎప్పుడైనా దేవుడు కరెక్ట్గా మనకి సమాధానం బ్లెస్ చేస్తాడు. ఆ శ్రమకి తగ్గ ఫలితాన్ని వెంటనే కాకపోయినా తర్వాత అయినా మనకి ఖచ్చితంగా ఇస్తాడు అని నేనైతే ఒకటే దండం పెట్టుకుంటాను. ఎప్పుడు స్టేజ్కి నా వల్ల ప్రోగ్రామ్ పాడవకూడదు. ఐ షుడ్ నెవర్ ఇప్పుడు ఆర్గనైజర్ ఒకళ్ళు మనల్ని నమ్మి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను సురేఖ. సంబడి గివింగ్ అస్ ఎన్ ఆపర్చునిటీ. అండ్ అంటే అర్హత ఉన్నా ఆపర్చునిటీస్ రాని వాళ్ళకి చాలా మంది ఉన్నారు వాళ్ళు. సో నేను చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతాను. ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. నేను దీన్ని వాళ్ళకి హ్యాపీగా ఆ ప్రోగ్రామ్ని ఫినిష్ చేసి ఇవ్వాలి. అందరి మొహాల మీద నవ్వులు చూడడం నా వీక్నెస్. నాకు చాలా ఇష్టం. చప్పట్లు నా వీక్నెస్. ఆ స్టేజ్ మీద నించున్నంతసేపు అదొక పూనకం. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాల లోడింగ్లో ఉంటుంది నా సిచ్యువేషన్ మొత్తం. సో ఆ పూనకాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను సురేఖ. సో ఆ ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే స్వాతి గారు ఉంటే షో చాలా బాగుంటుంది.
ఎనర్జెటిక్గా చేస్తారు అనేది దేవుడి దయ వల్ల అదొక మంచి పేరు సంపాదించుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను రికార్డింగ్స్కి వెళ్ళడానికి చాలా ట్రై చేశాను. బట్ ఈ చెప్పాలంటే నేను 100% ఇప్పుడు ఏదన్నా చేసినప్పుడు దానికి కంప్లీట్ డెడికేషన్ ఇవ్వాలి. అవును, నేను వెళ్ళడం, రికార్డింగ్స్ కోసం అడగడం ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను షోలో ఉండడం, ఇలా 2-3 నాకు అలా మిస్ అయ్యాయి. ఓకే, ఆపర్చునిటీస్ అలా కొన్ని మిస్ అయ్యాయి నాకు. అండ్ సో ఇంకా అది అటు ఇటు జరుగుతోంది. దట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్. సో కానీ నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఐ ట్రై టు యూజ్ ఇట్. మాట్లాడడానికైనా పాటలు పాడడానికైనా. ఐ స్ట్రాంగ్లీ విష్ నెక్స్ట్ శివరాత్రికి నీకు మంచి మంచి సాంగ్స్, మంచి మంచి మూవీస్లో పడాలి. మంచి మ్యూజిక్ డైరెక్టర్తో మీరు వర్క్ చేసి ఖచ్చితంగా ఆ తర్వాత మళ్ళీ మనం ఈ స్పెషల్ షో ఒకటి చేయాలన్నమాట. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అయితే స్వాతి, ఒక మాట అడగనా? ఇదివరకు కాస్టింగ్ కౌచ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేది అనేవాళ్ళు, ఇప్పుడు సింగింగ్ ఫీల్డ్లో కూడా ఉంది అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? వినిపించాయా మీకు? వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు నేను దాన్ని జడ్జ్ చేసి ఆన్సర్ నేను చెప్పలేను. దేవుడి దయ వల్ల నేను వచ్చిన పాత్లో నాకు అందరూ మంచి వాళ్ళే, నన్ను ఎప్పుడు మంచి మనసుతోటి మంచి కళ్ళతోటి చూసిన వాళ్ళే ఇప్పటిదాకా నేను ఎన్కౌంటర్ అయ్యాను సురేఖ. లేకపోతే నేను ఇంతదాకా వచ్చేదాన్నే కాదేమో. నేను బేసికలీ చాలా అంటే అందరి మధ్యలో ఉన్నప్పుడు అందరితోనూ, లేకపోతే చుట్టూ ఒక రౌండ్ వేసుకుని ఉండేదాన్ని నేను. ఐ డోంట్ లెట్ ఎనీబడి ఎంటర్ ఇన్ టు దట్ క్లోజ్ సర్కిల్. సో అలాంటి నాకు ఐ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. నిజంగానే ఇప్పుడు నేను సినిమాలో పాడలేదు అనే ఒక్క రీజన్ పక్కన పెడితే, నేను ఆల్మోస్ట్ ఆ సెలబ్రిటీస్ అందరితో కలిసి నేను షోస్ చేశాను. అండ్ వాళ్ళు చేసే ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను, నేను కువైట్, ఖతార్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ప్లేసెస్. ఇవేవి సినిమాలో పాడకుండానే అక్కడ ఈక్వల్ రెస్పెక్ట్ తోటి నన్ను ఇన్వైట్ చేసి నాకు షోస్ అవన్నీ ఇచ్చారు. సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా ఆ కౌచ్ దగ్గరికి నేను వెళ్ళలేదు దేవుడి దయ వల్ల. అందుకని నాకు అలవాటు ఉంది, నా కళ్ళతో నేను చూడని దాని గురించి నేను కమెంట్ చేయను. బట్ టు బీ ఆనెస్ట్, మరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారు అందరూ, కానీ విన్నాను ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని. ఫేస్ చేస్తున్న సింగర్స్ కూడా ఉన్నారని అలా షేర్ చేసుకున్నారు కొంతమంది. బట్ హోప్ఫుల్లీ అలాంటి సిచ్యువేషన్ ఇండస్ట్రీలోంచి మొత్తానికి వెళ్ళిపోవాలని ఒక ఆడదానిగా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా జరగటం వల్ల అందరి మీద, ఇండస్ట్రీ మీద బ్లేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒకళ్ళు జెన్యూన్గా ఒక అవకాశం తెచ్చుకున్నా కూడా వీళ్ళకి దీనివల్లే అవకాశం వచ్చిందిలే అని మాట్లాడేస్తే ఎంత బాధగా ఉంటుంది ఆ సింగర్కి కదా. ఆ మాట విన్నప్పుడు నేను చాలా బాధపడతాను. నాకు తెలుసు ఎంత కష్టపడతారో వీళ్ళందరూ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. వాళ్ళు నిద్ర లేకుండా అన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి 24/7 చాలా కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో. కష్టపడితేనే ఒక అవకాశం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు 1,00,000 మంది సింగర్స్లో ఒకళ్ళు వచ్చి అక్కడ నించుని ఆ మైక్ ముందు ఆ పాట వాళ్ళది అంటే, బాలుగారు ఒక మాట అనేవారు, దానే దానే పే హే ఖానే వాలే కా నామ్, గానే గానే పే హే గానే వాలే కా నామ్ అని. ప్రతి పాట మీద పాడాల్సిన వాడి పేరు రాసి ఉంటుందట. అది తిరిగి తిరిగి వాళ్ళ దగ్గరికే వస్తుంది. సో అలాగ అది నేను వాళ్ళంతా కష్టపడుతున్నారు అంటే ఐ కెనాట్ ఇది జస్ట్ ఇలా వచ్చేసింది ఫ్లూక్లో అని అయితే ఏమో. వాళ్ళు ఏ రకంగా అయినా సరే కష్టపడి అక్కడికి వచ్చారు అనుకుంటాను నేను. ఎవ్రీబడి హ్యాస్ దేర్ బ్యాటిల్. కానీ ఇప్పుడు నువ్వు అన్నావు చూడు మాట, ఇది నేను కూడా చాలాసార్లు అనుకున్నా స్వాతి. అంటే అందరినీ జడ్జ్ చేసేస్తున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే కూడా సరేలే ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఉంటారులే, అందుకే ఈ ఆపర్చునిటీ వచ్చి ఉంటుందిలే, ఈ అటాల కింద వెళ్ళిపోతుంది. టాటా అనాలనిపిస్తుంది నాకు అలా మాట్లాడుతున్నప్పుడు. అలాంటివన్నీ వెళ్ళిపోవాలి నిజంగానే. టాటా బాయ్ బాయ్ వెళ్ళిపోండి. ఈ ఇది శివరాత్రితో చలి శివ అని ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఈ శివరాత్రితో ఇలాంటిది మొత్తం ఇండస్ట్రీలోంచి అది వెళ్ళిపోయి గాసిప్స్ వెళ్ళిపోవాలి. అండ్ మోర్ ఓవర్ కాస్టింగ్ కౌచ్ నిజంగా దాంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని మనం చెప్పడానికి లేదు. కానీ అలాంటివి కూడా వెళ్ళిపోయి మంచి మంచి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు పడాలి.
అండ్ నేను అనుకునేది ఏంటంటే ఇక్కడే కాదు, ఇండస్ట్రీ అనే కాదు, ఇది అన్ని చోట్ల ఉంది సురేఖ. ఆఫీసెస్లో లేదా ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటున్నాయి. సో ఆడవాళ్ళు ఇంకొంచెం ధైర్యంగా, కొంచెం వాళ్ళు ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళకి తెలుసుకోవడానికి. చాలా అంటే థెరపీస్ అలాంటివి ఉంటున్నాయి. భయపడుతున్న ఆడపిల్లలు ధైర్యంగా సిచ్యువేషన్ని ఎదుర్కోగలిగి, ఒక హ్యాండిల్ చేయగలిగి, ఒక సెల్ఫ్ డిఫెన్స్ బ్రెయిన్లో ఉండాలి. శారీరకంగా కాదు, మనసులో కొంచెం ధైర్యం వాళ్ళు పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ ఇంకా అవాయిడ్ చేయలేని కండిషన్స్ని మనం ఎప్పుడూ ఏం చేయలేము, అది దేవుడి దయ. బట్ చేయగలిగినవి ఫేస్ చేయగలరేమో అనేది ఒక చిన్న భయపడి వాళ్ళ కెరియర్ని వదిలేసుకోకుండా కొంచెం ధైర్యంగా నించుంటే మనం ప్రూవ్ చేసుకునే వరకు. స్వాతి, ఇంకొక మాట, నువ్వు ఒక టీచర్గా చాలామంది పిల్లలకి సింగింగ్ నేర్పిస్తూ ఉన్నారు. అండ్ అలానే శాస్త్రీయ సంగీతానికైనా సరే, ఇటు సినిమా పాటలకైనా సరే, దేనికైనా సరే న్యాయం చేయగలం. అయితే జనాల్లో కానీ ఆర్గనైజర్స్లో కానీ ఉన్న ఒక అపోహ ఏంటి అంటే, శాస్త్రీయ సంగీతం ఎవరైతే పాడుతారో, అన్నమాచార్య కీర్తనలు కానీ ఇలాంటివి పాడిన వాళ్ళు సినిమా పాటలకి న్యాయం చేయలేరేమో అన్నది కూడా ఎక్కువ వింటూ ఉంటాం. అంత భజన బ్యాచ్, డెవోషనల్ బ్యాచ్ సెట్ అవ్వదు. ఇలాంటి వాటిపైన నీ మాట ఏంటి? ఇలాంటి కమెంట్స్కి నీ కమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు? బికాజ్ నాకు నువ్వు అన్నిటికీ న్యాయం చేస్తావు అనిపిస్తుంది. అలా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్న సింగర్స్ కూడా ఉన్నారు. ఒకటే బ్రాండ్ వేసేసి సో అలా న్యాయం చేయలేరు అనడం చాలా అన్యాయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం అనేది ఇప్పుడు ఒక డిసిప్లిన్ లాంటిది, ఒక గొంతుకి ఒక డిసిప్లిన్. అది ఇప్పుడు ఎలా అయితే మనం యోగా, మెడిటేషన్, బాడీని కంట్రోల్లోకి, మైండ్ని కంట్రోల్లోకి ఎలాగైతే తెచ్చుకుంటామో, శాస్త్రీయ సంగీతం మీ గొంతుని మీ కంట్రోల్లోకి తెచ్చి పెడుతుంది. సరళీస్వరాలు, బేసిక్ ఎక్సర్సైజెస్ ఇవైతే మనం పాడతామో అది మన గొంతుని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఏ పాటనైనా పాడడానికి సహాయం చేస్తుంది. కాబట్టి శాస్త్రీయ సంగీతం లేకుండా అంటే చాలా ఇప్పుడు జన్మ సంస్కారం అని ఒకటి ఉంటుంది. సో పుట్టుకతోనే శృతి లయ అనేవి ఒక మనిషికి, అవి కూడా సెన్సెస్ లాగా మ్యాక్సిమం తెలిసే విషయాలు, అవి కొన్ని నేర్చుకునే విషయాలు ఉంటాయి. సో అలా జన్మ సంస్కారం ద్వారా తెలుసుకుని పాడతాం ముందుగా అయితే అందరం చిన్నప్పుడు. తర్వాత దాన్ని ఒక పద్ధతిలో పెట్టాలి అంటే ఖచ్చితంగా సంగీతం ఉండాలి అనేది నా. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మనకి తెలివితేటలు ఉంటాయి, కానీ దాన్ని దేనికన్నా ఉపయోగించాలి అంటే మనం చదువుకోవాలి కదా. చదువుకోవాలా వద్దా? చదువుకుంటేనే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే సంగీతం చాలా సహాయం చేస్తుంది సురేఖ, చాలా విషయాలు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్తో కలిసి, మ్యూజిషియన్స్తో కలిసి మనం నిలబడి పాడుతున్నప్పుడు మనకేమీ తెలియకపోతే మనకి చాలా భయం వేస్తుంది. నాకు ఫస్ట్ ఎపిసోడ్కి అలాగే భయం వేసింది పాడతా తీగలో, చాలా భయపడ్డాను నేను. నాకు కొన్ని బార్స్ అంటే తెలియకపోవడం. భయపడతావా అంటే భయపడి పడి 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 ఇప్పుడు భయం లేదు. అప్పట్లో మేనేజ్ చేస్తాను. అప్పుడు ఎప్పుడో అండి అలా. భయం నా దృష్టిలో భయం ప్రతి మనిషికి ఎప్పుడూ ఉండాలి, భయం లేకుండా ఉండకూడదు. కానీ ఆ భయం అవసరమైనంత భయం ఎప్పుడూ ఉండాలి, లేకపోతే వేరే రకంగా తయారైపోతుంది. అదే నా ఫీలింగ్. ప్రతి ప్రోగ్రామ్కి నాకు మొదటి 5 నిమిషాలు మాట్లాడే వరకు చాలా భయంగా ఉంటుంది, టు బి ఆనెస్ట్. తర్వాత మర్చిపోతాను. అది మర్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోయేలా చేస్తాం. సో అది నేను జన్మ సంస్కారంతో పాటు కొంచెం ఇది నేర్చుకుంటే దాన్ని ఎలా అంటే చక్కగా మెరుగద్దినట్టు, చక్కగా ఇంకా బాగా మనం నలుగురు మధ్యలో మాట్లాడడానికి ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్ ఇవ్వగలిగేలాగా. ఇంగ్లీష్ రాకుండా నలుగురు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు మధ్యలో మనం నించుంటే ఇలా ఏం అర్థం కాదు, యాస్టీస్ అలాగే ఉంటుంది మనకేం తెలియకపోతే. సో ఈ ఇండస్ట్రీని చూస్ చేసుకున్నప్పుడు తెలుసుకోవాలి మినిమం అన్నది ఒక చిన్న, అది ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ లాగా నేను అనుకుంటాను. ఓకే స్వాతి, నువ్వు డాక్యుమెంటరీస్ కూడా చేస్తూ ఉంటావు. సుదిశ, ఆ సుదిశ రాసావు, పాడావు, కంపోజ్ చేసావు, యాక్ట్ చేసావు, అన్నీ చేసావు అనమాట. ఆ పాట ఒక 4 లైన్, అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది నీతో పాట పాడించుకునే ముందు? అది అడుగుదాం. అంటే అది దిశ ఈవెంట్ మీకు తెలుసు కదా ఎలా జరిగిందో, తనని రేప్ చేసి చంపేశారు దారుణంగా. సో యాక్చువల్లీ దీని నాంది ఎక్కడొచ్చిందంటే, మా నాన్నగారు నాకు ఒకటి పంపించారు, రాసి ఒకటి పంపించారు. పంపించి హీ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టెడ్. మా నాన్నగారికి 2 కూతుళ్ళం మేము.
సో అలాంటి ఒక కండిషన్ చూసినప్పుడు ఒక తండ్రి రియాక్ట్ అయ్యాడు ఆ సిచ్యువేషన్కి. మా నాన్నగారు రాస్తారు, పాటలు రాస్తారు, చిన్నప్పుడు రాసేవారు, నా చేత పాడించేవారు. సో ఒక తండ్రి మనసు బాధపడి రియాక్ట్ అయింది. మా నాన్నగారి పేరు సర్వేశ్వరరావు గారు. సో ఆయన ఆ రాసిన ఆ పాట నాకు వాట్సాప్ చేసి ఇది నువ్వు చెయ్యి అని పంపించారు. కానీ అది కొంచెం మార్చుకుని చెయ్యి నీకు తగ్గట్టు, నేను ఒక ఫ్లోలో రాశాను అని పంపించారు. సో అది కొంచెం ఒక సెట్ ఆఫ్ పీపుల్నే అడ్రస్ చేస్తున్నట్టు అనిపించి నేను అందులో ఒక 2-3 సెంటెన్సెస్ తీసుకొని మిగతా పాట అంతా నేను డెవలప్ చేశాను. డెవలప్ చేసి దాన్ని ఇమీడియట్గా రాసి దాన్ని ఆ రోజు పొద్దున్న పాట రాసి ఈవినింగ్కి రికార్డ్ చేశాను. ఆ ఫీలింగ్, ఆ బాధ ఐ వాంటెడ్ టు లెట్ అవుట్ యాజ్ ఎ సాంగ్. అందులో చాలా పెద్ద పెద్ద మాటలు రాసేసాను అనమాట. కోపంలోనే రాశాను నేను ఆ పాట. ఒక బాధలో, ఉక్రోషంలో. నేను ఏ పాట అయినా అది ఊపు వస్తే 5 నిమిషాల్లోనే రాస్తాను, లేకపోతే రాయను. అలా పుట్టిందనమాట పాట. అలా పుట్టింది. సో అదేంటి, మార్పు రాదు, బుద్ధి రాదు, రాదురా ఏమి సాధించామని సంబరాలురా, మరి ఏమి గొప్ప జరిగిందని పూలవానరా, ఇన్ని వేల రాక్షసుల్లో నలుగురికే చావురా, మరి వచ్చి పడ్డ మార్పు ఏదో వెతికి చూడరా, ఆట బొమ్మ కాదు అది ఆడపిల్లరా, నీకు అక్కలాగా చెల్లిలాగా మంచి పిల్లరా అని ఉంటుంది ఆ పాట మొత్తం. విన్నా నేను అది. నీ క్షణికమైన సంతోషం ఒక ఆడపిల్ల జీవితం, వదలదు నిన్ను ఈ పాపం, తరతరాల గది శాపం, నీ మగతనం ఒక డిగ్రీయా, ఫ్రీ టు కిల్ లైసెన్సా, చిన్న లేదు, చితక లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఛీ. ఇలా ఉంటుంది ఎమోషనల్గా. నాకు నేను అది చూసా కదా, నాకేమనిపించింది అంటే స్వాతి ఒక సెలబ్రిటీ అయ్యి ఉండుంటే, స్వాతికి కూడా ఒక 4-5 సినిమాలు పడి, ఒక 4-5 సినిమాల్లో మంచి పాటలు పాడి ఉంటే, యాక్చువల్లీ అది మంచి కాన్సెప్ట్, బాగున్న పాట, ఇంకా బాగా రీచ్ అయ్యేదేమో అనిపించింది. ఆ డాక్యుమెంటరీ చూసినప్పుడు మాత్రం నేను అనుకున్నాను, స్వాతి ఆ సెలబ్రిటీ ట్యాగ్ ఉండుంటే బాగుండేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే చాలా చూస్తూ ఉంటాం, సెలబ్రిటీస్ చేసిన చాలా సాంగ్స్ వైరల్ అయిపోయినవి. ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండటం వల్లనో, లేకపోతే ఆ ఫేమ్ ఉండటం వల్ల అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది. ఆ అడ్వాంటేజ్ నీకు కూడా ఉంటే ఇది ఇంకా బాగా రీచ్ అయ్యేది కదా అనిపించింది. యాక్చువల్లీ సురేఖ, ఈ పాట డెఫినెట్గా రీచ్ కోసం చేయలేదు నేను, అందుకని నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఐ ఫెల్ట్ వెన్ ఇట్ హ్యాస్ టు గో ఇట్ విల్ గో అనిపించింది నాకు. యాక్చువల్లీ అది రిలీజ్ అయిన రోజే వితిన్ 2 hours 10K వ్యూస్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి సడన్గా రిపోర్ట్స్ స్టార్ట్ అయ్యాయి పాట మీద. బికాజ్ ఇట్ హ్యాడ్ వైలెంట్ లాంగ్వేజ్, తాగుబోతు సచ్చినోడా ఇలా ఉంటుంది అందులో మొత్తం. సో వై నాట్ ఇప్పుడు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఆ పాటలో ఆయన అలాగే తిట్టాడు. అంటే విపరీతమైన మాటలు రాశారు. నేనంటే ఇప్పుడు తప్పు చేసిన వాడిని తిట్టినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ ఎనీవేస్ అది కూడా నేను సక్సెస్ లాగే ఫీల్ అయ్యాను. అంటే నీకు కోపం వచ్చింది కదా, నువ్వు రిపోర్ట్ చేసావంటే, నువ్వు రియాక్ట్ అయ్యావంటే నీ కోపం వచ్చింది కదా, అది చాలు నాకు. ఏ ఒక్కళ్ళన్నా దానికి విని నేను తప్పు చేస్తున్నాను కదా అని ఆగితే చాలు సురేఖ. దట్ ఈస్ 10 million వ్యూస్ ఫర్ మీ. నేను నిజంగా ఈ పాట ఒక ఆడపిల్లలాగా, ఒక తండ్రికి కూతురులాగా, ఒక తమ్ముడికి అక్కలాగా చేశాను, ఒక కూతురికి తల్లిలాగా నిజంగా. అయితే స్వాతి, ఇంకొక మాట, ఇప్పుడు ఎటు సెలబ్రిటీ ట్యాగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్టేజ్ షోస్లో కూడా ఒక ఇది నడుస్తోంది స్వాతి. ఒక ప్రోగ్రామ్ బాగా ఎలివేట్ అవ్వాలి అన్నా కూడా, ఏది చేయాలి అన్నా ఒక మంచి నేమ్ ఉన్న సింగర్ని తీసుకురావాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చైనా సరే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆ షోలో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి అనుకుంటారు. సో మీలాంటి సింగర్స్ ఏం వాళ్ళకి ధీటు కాదు, అలా పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది స్వాతి అలాంటివి చూసినప్పుడు? నాకు ఏమనిపిస్తుందంటే సురేఖ, ఒకసారి కోట శ్రీనివాసరావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది నేను. అక్కడ ఆయన ఒక మంచి మాట చెప్పారు. సో అమ్మాయి ఇండస్ట్రీలో
90% లక్ ఉండాలి, 10% టాలెంట్ ఉన్నా పర్వాలేదు, 90% లక్ ఉండాలి. ఈ లక్ ఉంటే అందరూ ఇమీడియట్గా అంటే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో కరెక్ట్ పని జరుగుతూ వెళ్తుంది వాళ్ళకి. అర్హత లేని వాళ్ళు కాదని వాళ్ళు. ఇప్పుడు నేను రాసిన ఈ సుదిశ పాట మీరు అన్నట్టు సపోజ్ నేను అది తీసుకెళ్ళి ఏ ఛానల్కో ఇచ్చున్నా అది ఇంకో లెవెల్లో రీచ్ అయ్యి ఉండేది. అవును. కానీ నా దేవుడు ఆ టైంలో నా బ్రెయిన్లో ఆ మాట పెట్టడు, ఎందుకంటే అది నాకు రాసి లేదు కాబట్టి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ సురేఖ. ఇలాంటివి నమ్ముతారా అంటే శ్రమని నమ్మరా అంటే నేను శ్రమ పడ్డాను, కానీ నాకు ఆ టైంలో కరెక్ట్ ఆలోచన రాకపోవడం వల్ల నేను 20 మెట్లు ఎక్కాల్సిన దాన్ని 10 మెట్లే ఎక్కి ఆగిపోయాను కదా. దిస్ ఈస్ కాల్డ్ లక్ అండ్ కర్మ. సో నేను ఏమనుకుంటానంటే వాళ్ళు చేసుకున్న కష్టానికి దీనికి వాళ్ళకి ఆ పొజిషన్ వచ్చింది. ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఎవ్రీ సెలబ్రిటీ సింగర్. వాళ్ళకి ఊరికే ఆ పొజిషన్ రాదు, వాళ్ళు చాలా కష్టపడి అంటే లైక్ ఆర్గనైజర్స్ ఆలోచించే విధానం కొంత మార్పు అవును వస్తే మంచి సింగర్స్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్న వాళ్ళకి అది మంచి స్కోప్ అవుతుంది కదా, ఒక వే అవుతుంది కదా అనిపిస్తుంది. అది నిజం. కానీ ఇప్పుడు ఆర్గనైజర్స్ ఆర్ దే కెన్ ఓన్లీ డూ వాట్ క్లయింట్స్ సే. క్లయింట్ ఏది అడుగుతారో అది చెయ్యాలి వాళ్ళు. క్లయింట్కి ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్ చాలా బాగుండాలి, నేను పలానా సెలబ్రిటీని తీసుకొచ్చి చేయిస్తున్నాను ఈవెంట్ అని గొప్పగా చెప్పుకోవాలని ఉంటుంది వాళ్ళకి. అలా ఉన్నప్పుడు ఆర్గనైజర్స్ కూడా పాపం ఏం చేయలేరు. వాళ్ళు నిజంగా నా దృష్టిలో సురేఖ హ్యాండిలింగ్ ఎ స్టేజ్ షో చాలా పెద్ద విషయం. అంటే లైవ్లో నీకు రియాక్షన్స్ వచ్చేస్తాయి. నేను 10,000 మంది క్రౌడ్ ఉన్న షో, హ్యూజ్ షోస్ లైక్ ఇంకా ఎక్కువ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఇలాంటి వాటికి నేను హోస్ట్ చేశాను. సో ఈ షోస్లో యూ విల్ గెట్ ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ ఇమీడియట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్. సో నువ్వు నీ స్టేజ్ మీద నించున్నప్పుడు వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటేనే నీ గొప్ప. అదే రికార్డింగ్ స్టూడియోలో పాడిన పాటకి నీకు ఈ ప్రెషర్ ఉండదు, వాళ్ళకి వేరే ప్రెషర్ ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ థింగ్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. సో ఆర్గనైజర్స్ ఎలా చూస్తారంటే ఆ స్టేజ్ని నిలబెట్టే వాళ్ళు కావాలి అని చూస్తారు వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళు మ్యాక్సిమం ఎలా ట్రై చేస్తారంటే వాళ్ళని కలిపి షో ముందుకు తీసుకెళ్దాం అని చాలా ట్రై చేస్తారు. బట్ దెర్ ఆర్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్ అండ్ క్యాప్టివేటింగ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ. సెలబ్రిటీస్లో చాలామంది అద్భుతంగా లైక్ సాకేత్ కొమండూరి అండ్ హనుమాన్ గారు అండ్ అరుణ్ కౌండిన్య, వీళ్ళందరూ ధనుంజయ్, వీళ్ళందరూ చాలా యాక్టివ్ పీపుల్ ఆన్ స్టేజ్. వీళ్ళు స్టేజ్ ఎక్కితే పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయినట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మేము చాలా షోస్ అలాగే కలిసి చేసాం. సో ఐ ఎంజాయ్ అ లాట్ వెన్ ఐ పర్ఫార్మ్ విత్ దెమ్. సో డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ యాక్చువల్లీ? సో ఆర్గనైజర్స్ అలా మాట్లాడినప్పుడు ఇలా లేదు మేడం వాళ్ళు సెలబ్రిటీస్ని అడుగుతున్నారు అన్నప్పుడు 1% అయ్యో అనిపిస్తుంది డెఫినెట్గా, బికాజ్ వీఆర్ హ్యూమన్ అనిపించినా కూడా. బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ జస్టిఫికేషన్. సెలబ్రిటీస్ ఆర్ సెలబ్రిటీస్. ఐ విల్ బి దేర్ వన్ డే. God will give me time. You are already a celebrity, yaar. No, అంటే లైక్ ఆ స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఏదైతే ఒక్క ఛాన్స్ వస్తే అప్పుడు సంగీత ఖడ్గం మూవీలో అడిగినట్టు ఒక్క ఛాన్స్, అది న్యాయంగా ధర్మంగా ఒక్క ఛాన్స్ నాకు వచ్చేస్తే అది దట్ ఇస్ వాట్. ఓకే స్వాతి, ఇప్పుడు సింగర్గా ఆక్రమించావు, మళ్ళీ యాంకర్గా ఎందుకు? యాంకరింగ్ కూడా ఇటు యాంకర్గా అటు సింగర్గా ఎట్లా చేస్తున్నావు తెలుసా? ఏదన్నా షోస్కి యాంకర్ కమ్ సింగర్ స్వాతితో మాట్లాడితే సరిపోతుంది కదా, స్వాతిని పిలిస్తే సరిపోతుంది కదా, మనకి మళ్ళీ యాంకర్ అవసరం లేదు, స్వాతి షో మేనేజ్ చేసేస్తుంది అనుకుంటారు కదా. ఈ యాంకర్ అవ్వాలనే థాట్ ఎట్లా వచ్చిందబ్బా? నేను అనుకుని అవ్వలేదు సురేఖ, టు బి ఆనెస్ట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు మూసుకొని ఉండలేను లపలపలపలప బాగా. అంటే నేను పాడుతున్నప్పుడు కూడా నాకు బేసికలీ ఏంటంటే ఐ ఎంజాయ్ మై వర్క్ ఎ లాట్. ఇప్పుడు నన్ను కూర్చుని కచేరీ చేయమన్నా కూడా నేను ఇలా ఊగుతూనే పాడతాను. నన్ను నిటారుగా కూర్చోపెట్టి పాడు అంటే ఒక్క ముక్క నోట్లోంచి రాదు నాకు బేసికలీ. సో అది నా బాడీలో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. సో నేను ఇలాగ వాగడం కూడా నా డిఫెక్టే. అది దాన్ని కొంచెం ఎఫెక్టివ్గా ఎవరికన్నా పనికొస్తుంది అంటే స్టేజ్ మీద యాంకరింగ్కి మాత్రమే. మిగతా వాళ్ళందరూ చెవుల్లోంచి రక్తం వస్తున్నట్టు ఫీల్ అవుతుంది. అట్లా ఎవరు అనుకోరు, నీతో ఉన్నవాళ్ళు ఎవరు నాకు తెలిసి అలా అయితే ఎవరు అనుకోరు.
వాళ్ళు ఏదో పాపం అలా మొహమాటానికి చెప్తారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇప్పుడు కొన్ని షోస్లో ఎలా ఉంటుందంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు బీ పుల్డ్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో అలాగా ఒక షోకి నేను ఒక హోస్ట్ తోటి హోస్టింగ్ చేయాల్సి వచ్చింది. సో చేస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ దట్ ఐ కెన్ డూ హోస్టింగ్. సో న్యాచురల్గానే వస్తుంది. నేను పాట కన్నా మాటలు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. పాటన్నా శృతి లయ ఇక్కడ ఏదో తప్పు పాడతానేమో, లిరిక్ మర్చిపోతానేమో అని భయం ఉంటుంది. కానీ నేను మాట్లాడేప్పుడు నా బ్రెయిన్కి నాలుగుకి అస్సలు సంబంధం ఉండదు సురేఖ, టు బి ఆనెస్ట్. మాటలు అలాగా వస్తాయి, అలా మాట్లాడతాను. అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు పాపం జనాలు. పాపమే చాలా ఎంజాయ్ చేస్తారు. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలా ఎంజాయ్ చేస్తారు చక్కగా. అంటే సిగ్గుపడకుండా ఐ ఇన్వాల్వ్ పీపుల్ అండ్ ఐ టాక్ ఈజీగా. మొహం మీద పంచ్ బాధపడకుండా వేసే పంచులు. బేసికలీ మా అమ్మ నాన్నగారు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్ల నోట్లోంచి చెడ్డమాటలు రావు గబుకున. ఆ అడ్వాంటేజ్ వల్ల ఈ కనెక్షన్ లేకపోయినా మాటలు బాగానే. సో పాడుతూ డ్యాన్స్ చేస్తాను, డ్యాన్స్ చేయిస్తాను అండ్ మాట్లాడతాను. ఈ మూడు కలవడం వల్ల కొంచెం నా పేరు వచ్చి. అయితే స్వాతి, నువ్వు స్టేజ్ మీద మ్యాషప్స్ కానీ మెడ్లీస్ కానీ చాలా బాగా పాడతావు కదా. సో ఇవాళ మా వాళ్ళ కోసం ఏదన్నా అలాంటిది ఒక మ్యాషప్ కానీ ఏదన్నా ఒకటి పాడతావా? ఇప్పుడు నన్ను అన్ని పాటలు పాడతావు అన్న మాట అన్నావు కదా ఇందాక. లైక్ సో నేను అన్ని కలిపి పాడాలి. ఎస్. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే, ఇది ఏ ప్రేమ అందునా మనసే పరవశించెనా, హృదయం కరిగిపోయేనా ఓ మనసా. నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలి ఏదో అందిలే, ఊళ్ళో యాడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్ట్, దద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్ట్, లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాగబోతివి, లగడి కాపులు బోరికి లబ్బర్ గాజులు దస్తనాని దిగబోతివి, అమల్లా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు ఫల్కనామా పారిపోయి, లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాగబోతివి, మిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలు ఎందుకో ఈ కలవరములే, చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే, బంగారు వీడేనా నా నిండు సందురూరు, బంగారు వీడేనేమో నీ కలలు గన్నవారు, బంగారు వీడేనా నా నిండు సందురూరు, బంగారు వీడేనేమో కలలు గన్న మొగుడు. ఇంకొక ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? ఎస్. లాలాగూడ అంబర్పేట మలేపల్లి మొలకుపేట టిల్లు అన్న దిగింటే టిల్లా టిల్లా ఆడాలా, ఏ మల్లేసన్న దావతుల్లా అబ్బను గాని భారతుల్లా, టిల్లు అన్న దిగ్గిండంటే డించాక్ డించాక్ దుకాలా, డిజే టిల్లు పేరు విని స్టైలే వేరు, సొకేమో హీరో తీరు కొట్టే ది తీన్ మారు, డిజే టిల్లు కొట్టు కొట్టు డిజే టిల్లు కొట్టు, బెస్ జర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. బేస్ వాయిస్ లో దంచి కొట్టేసావు మొత్తానికి. స్వాతి, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, నీది పాడుతూ తీయగాలో అహనా పెళ్ళి అంట లాస్ట్ లో, అదే అది ఎక్స్పెక్ట్ చేశానబ్బా. పాడేద్దాం కదా. పాట ఒకటి పాడితే బాగుంటది అనుకుంటున్నా స్వాతి. తాళి కట్టవచ్చునంట
తాడి కట్టవచ్చునంట తాడి కట్టవచ్చునంట తగుని సిగ్గు నాకంట తాళి కట్టవచ్చునంట పాదని దపమమ పద పమగ తాళి కట్టవచ్చునంట పప పద మమ పగ గగ మరి గమ ప తాళి కట్టవచ్చునంట తధోం తోం తోం తత ధీం 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 తత ధోం తత ధీం త అడ్తంతాం ఇడ్తంతాం తంతాం తంతాం తాం సాని దప మగరి స తాళిగట్ట వచ్చునంట ఏ తాళిగట్ట తాడి కట్టవచ్చునంట తగిని సిగ్గు నాకంట మేలి ముసుగు చాటు తీసి దాగుడు ముత్తలాడునంట ఎంత బాగా పాడావు తెలుసా. ఆ మధ్యలో అసలు మిమిక్రీ చేసావా ఏంటి? కంప్లీట్ గా అసలు మేల్ వాయిస్ లాగే పాడావు తెలుసా. థ్యాంక్ యూ. ఇదే మాట అన్నారు బాలు గారు కూడా. మగవాళ్ళు ఆడగొంతలో పాడడం తేలికమ్మా, కానీ ఆడవాళ్ళు మగ్గంతో పాడడం కష్టం. కానీ నువ్వు ప్రయత్నించావు తల్లి, చాలా బాగుంది అని నవ్వుతూనే ఉన్నారు ఈ పాట అంతసేపు ఆయన వీడియోలో. అసలు అటెంప్ట్ ఎట్లా చేసావు స్వాతి? అనిపించిందా న్యాయం చేయగలను అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా తీసుకున్నావు అప్పట్లోనే? అంటే ఇది ఆలోచించలేదు సురేఖ. పాట ఉంటే పాటలాగా పాడాలి అనేది అలవాటు నాకు. టు బీ ఫ్రాంక్, ఐటమ్ సాంగ్, బేస్ సాంగ్, సాంగ్ ఈజ్ అ సాంగ్. నాకు ఇప్పుడు సాంగ్ పాడినప్పుడు దానికి న్యాయం చేయాలి కదా. అవును. నేను ఇప్పుడు 6 పాటలు పాడాను, 6 ఒక స్టైల్లో పాడలేదని అనుకుంటున్నాను నేను. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్. అలా ఒకేలా పాడలేదు కదా నేను. పాడలేదు. నేను అలా పాడకపోతే నేను సింగర్ని ఎలా అవుతాను అనిపిస్తుంది నాకు. ఏది ఇచ్చినా ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ యూ హ్యావ్ టు డూ జస్టిస్ టు యువర్ రోల్. నేను సింగర్ అయినప్పుడు ఒక షోలో నేను సంగీతం పాటే పాడతానంటే అవ్వదు కదా. అలాగే ఈ సాంగ్ ఇచ్చినప్పుడు కూడా నాకు డిఫరెంట్, ఇది పాడాలి కదా, నేను ఇది పాడాలి. ఓకే. బాలు గారు ఇన్స్పిరేషన్ మాకు దానికి. ఆయన ఎన్ని విన్యాసాలు చేస్తారు ఒక పాటలో. అమ్మో, అది అసలు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అసలు. మరి ఆయన లాంటి ఒక గొప్ప మహా గురువు అక్కడ మాకు ఎదురుకుండా కూర్చున్నప్పుడు మేము అసలు చాలా 1% కూడా చెయ్యట్లేదు స్టేజ్ మీద నిజంగా ఆయన చేసినంత పాటలు. సో అది నాకు కోతి వేషాలు వేయడం కూడా చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. సో అలా అది ఓకే. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా స్వాతి. కోతి వేషాలు వేయటం కూడా అలవాటని నువ్వే అన్నావు, నేను అనలేదు. గెస్ట్ని అక్కడ కూర్చోబెట్టి ఇన్ని రకాలుగా అంటారేమో. అయితే నీకేమో ఒక దగ్గర ఆగవు, స్టేజ్ ఎక్కితే పర్ఫార్మెన్స్ ఇస్తూ పాడుకుంటూ ఉంటావు, మైక్ పట్టుకొని వాళ్ళందరినీ తిప్పి 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 డ్యాన్స్ చేయిస్తూ వాళ్ళు డ్యాన్స్ చేసే వరకు వదలవు. వాళ్ళకి అబ్బా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేసావు అనిపించే ఫీల్తో పంపిస్తావు అనమాట. అయితే ఒక కమెంట్ వినిపిస్తూ ఉంటుంది స్వాతి, అసలు సింగర్స్ ఎందుకు పర్ఫామ్ చేయాలి, సైలెంట్గా నుంచొని పాడొచ్చు కదా, డిగ్నిటీ పోతుందేమో అలా చేస్తే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ కమెంట్ పైన నీ కమెంట్ ఏంటి అంటే ఏమంటావు స్వాతి? నేను చేసేది పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్కి వల్గారిటీకి డిఫరెన్స్ ఉంది. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎదుటి మనిషిని ప్రోత్సహిస్తుంది, ఆనందింపజేస్తుంది, వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది. అదే వల్గర్గా ఇప్పుడు నేనేదో వెళ్ళి వాళ్ళ మొహం మీద నడుము ఊపి ఆర్ ఇంకొకలాగా డ్యాన్స్ చేస్తూ పాడితే వాళ్ళని ప్రేరేపిస్తుంది. డిఫరెన్స్ అర్థమైందా సురేఖ? దెర్ ఇస్ అ సింగిల్ లైన్ బిట్వీన్ వల్గారిటీ అండ్ పర్ఫార్మెన్స్. నేను పర్ఫార్మెన్స్ చేస్తాను స్టేజ్ మీద. ఇప్పుడు ఒక పాటకి ఎలాగైతే ఇప్పుడు నేను డీజే టిల్లు పాడుతున్నాను అనుకోండి, డీజే టిల్లుకి ఐ కాల్ చిల్డ్రన్ అప్ ఆన్ ద స్టేజ్. వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి చూపిస్తూ నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను, పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాను. అది నాకు అల్టిమేట్ పీక్స్ లెవెల్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. నాకు అది నేనే ఎంజాయ్ చేయలేకపోతే నన్ను చూసి ఆడియన్స్ ఏమి ఎంజాయ్ చేస్తారు? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంతకు ముందు సెట్ ఆఫ్ ఆడియన్స్ షోస్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ చాలా మారిపోయాయి. ఇంతకు ముందు సెట్ ఆఫ్ ఆడియన్స్ కరెక్ట్గా టికెట్ షోస్, కరెక్ట్గా ఈ పర్టికులర్ సింగర్స్ వస్తున్నారు అన్నప్పుడు ఆ టికెట్స్ కొనుక్కుని వాళ్ళ సాంగ్స్ ఎంజాయ్ చేయడం కోసం అక్కడికి వచ్చేవాళ్ళు. సో డెఫినెట్గా దేర్ ఇస్ నో అంత మనం పుల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది సింగర్స్, ఎన్ని డిఫరెంట్ స్టేజెస్, ఎంతమంది డిఫరెంట్ ఆడియన్స్. సో నాలో ఒక యునీక్ ఆస్పెక్ట్ లేకపోతే నేను ఎలా ఐ విల్ బీ స్టాండ్ అవుట్ ఆఫ్ దిస్ సింగర్స్? నిజం చెప్పాలంటే నాకన్నా అద్భుతంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్వాతి షోకి వస్తే స్వాతి షో హిట్ చేస్తుంది,
అనే ఒక పేరు ఈ యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు. యూఎస్బి అది నేనే కదా క్రియేట్ చేసుకోవాలి, అది నేనే క్రియేట్ చేసుకోవాలి. నాకు మాటలు, పాటలు, ఆటలు దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం. సో నేను దాన్ని అశ్లీలంగా కాకుండా ఎదుటి మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ టైంలో ఉత్సాహాన్ని కలిగించే విధంగా మాత్రమే వాడతాను. నా పరిమితిలో, పరిధిలో నేను దాన్ని వాడతాను. ఒక బీట్ వచ్చినప్పుడు దానికి డాన్స్ చేయడం, కమాన్ చేయండి అని మాట్లాడడం, ఇంతవరకే వాడతాను నేను దాన్ని. అది దాటితే అప్పుడు డిగ్నిటీ, పరువు, ప్రతిష్ట అవన్నీ వస్తాయి మధ్యలోకి. అయితే స్వాతి, ఒకవైపు పిల్లలకి అందరికీ కూడా సంగీతం నేర్పిస్తున్నావు, ఇంకోవైపు ఈ మధ్యన ఎప్పుడో ఒక ఐటెం సాంగ్ చేసావు. సో ఇలాంటప్పుడు నీకేం కమెంట్స్ రావా స్వాతి? చెప్తే నమ్మరు, మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు సాంగ్. ఆ సాంగ్ అంతా వింటే కూడా ఐటమ్ సాంగ్ అని నాకు డిఫరెన్స్ నా దగ్గరికి ఆ క్వేరీ వచ్చింది. స్వాతి, నువ్వు ఐటెం సాంగ్ పాడావు. జనరల్గా శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్న గురువులు కానీ ఇలాంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్ సూట్ అవుతుంది అని చెప్పి ఎవరైనా అప్రోచ్ అయ్యి ఐటెం సాంగ్ పాడమని అడిగినప్పుడు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. లేదండి, ఒక గురువు పొజిషన్లో ఉండి నేను ఇలాంటివి పాడటం కరెక్ట్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదని భావిస్తుంటారు కదా. మరి నీకు అలాంటివి ఏమీ అనిపించలేదా? నీకేం కమెంట్స్ రాలేదా పాడినప్పుడు? మీకు ఎల్లారీశ్వర్ గారు ఎంత అద్భుతమైన శాస్త్రీయ సంగీత విద్వాంసరాలో తెలుసా మీకు? కదా. బాంబే జయశ్రీ గారు మనోహర సాంగ్ పాడారని తెలుసా మీకు? సో వాళ్ళు ఎందుకు పాడారు? జానకి గారు ఎన్ని రకాల పాటలు పాడారు. నేనంత గొప్పదాన్ని కాదు, కానీ నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను. సో వాట్ దే ఫీల్ ఇస్, ఒక పాట అంతే. పాట నేను కాదు, అది నేను కాదు, అది పాట. ఆ పాటని నేను పాడాలి, నేను ఏదైనా పాడాలి. మరీ ఇంకా అది ఏదో మరీ అసహ్యమైన లిరిక్స్ నేను కనీసం పలకలేకపోతున్నాను అంటే నేను అటెంప్ట్ చేయలేను, టు బీ ఆనెస్ట్. అలాంటివి నేను పాడలేను, నాకు అనడానికే ఇబ్బందిగా ఉంటాయి కొన్ని, అవి వేరు. అది నా రెస్ట్రిక్షన్. కానీ పాడగలిగినన్ని మాస్ బీట్స్, ఫాస్ట్ బీట్స్ అవన్నీ నేను ఎప్పుడు పాడతాను. యాక్చువల్లీ షోస్లో ఎక్కువ అవి నేనే పాడతాను మెలోడీస్తో పాటు. కానీ సంగీతం ఇది అన్న రెస్పెక్ట్కి వస్తే, రెస్పెక్ట్ అనేది మనిషిని చూడంగానే నడతని బట్టి, మాటని బట్టి వస్తుంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో మా స్టూడెంట్స్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు టీవీలో వింటున్నవే ఆ పాటలు ఎక్కువ. వాళ్ళు పొద్దున టీవీ పెట్టంగానే వాళ్ళకి చక్కగా అప్పుడు చల్లగా వీచే అని వినపడట్లేదు వాళ్ళకి. దే డోంట్ నో దోస్ సాంగ్స్. డిజెట్టి లూపేరు ఇవే వినిపిస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు అవే ఎంజాయ్ చేస్తున్నారు. దే హ్యావ్ నో డిఫరెన్స్. వాళ్ళకేం తప్పుగా అనిపిద్ది అలాంటి పాటలు వింటే. అందుకనో ఏమో తెలియదు, కానీ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ పాట రాసింది కూడా నేనే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ పర్టికులర్ సాంగ్ పవన్ అని డాన్సర్, తను చాలా క్లోజ్ అనమాట నాకు. అక్క నువ్వే పాడాలక్క పాట, నాకు నీ వాయిసే కావాలి నాకు అని అడిగి ఆ పాట రాయించుకుని పాడించుకున్నాడు. సో నేనేమి తప్పుగా ఒక్క నిమిషం కూడా ఫీల్ అవ్వలేదు. అంత మాటలు నేనే రాసుకున్నాను, ఐటమ్ సాంగ్ లాగే రాశాను మాటలు కూడా. ఫర్ దట్ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉంది. పాడాను. నాకు ఎక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ పాట పాడుతూ, టు బీ ఆనెస్ట్. సో నాకు తప్పు అంటే నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. తప్పు ఏంటి, ఒక సాంగ్ ఇలాగా సంగీతం పాడేవాళ్ళు ఇలా పాడకూడదా? నేను చాలామంది గురూస్ రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే మేబీ అంటే ఇప్పుడు సడన్గా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మీరు సంగీతం చెప్తూ ఇలా చేస్తారని. మేబీ నేను అంత ఐ డోంట్ థింక్. నేను ఫస్ట్ సింగర్ని సురేఖ, తర్వాత నేను టీచర్ని అయ్యాను. ఓకే. టీచింగ్ వాజ్ మై వే ఆఫ్ కీపింగ్ మై సెల్ఫ్ అప్డేటెడ్. మ్యూజిక్లో నన్ను నేను అప్డేటెడ్గా ఉంచుకోవడానికి, అండ్ నాకు పిల్లలతో అందరితో అలాగా వాళ్ళకి నేర్పించడం, నాకు తెలిసినంత వరకు నేను వాళ్ళకి నేర్పించడం అనేది నాకు చాలా ఇష్టం. అలా నేర్పిస్తూ ఉంటే కూడా నేను కాన్స్టెంట్గా సంగీతంతో టచ్లో ఉంటాను, ఇలా మొత్తం కమర్షియల్ సైడ్ వెళ్ళిపోకుండా అని స్వార్థం నాకు.
సో అలాగా చాలా ఎంజాయ్ చేస్తాను నేను పిల్లలకు నేర్పించడం. అలాగే నేర్పిస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు వాళ్ళకి నేర్పిస్తాను. నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్నాను. ఐఎమ్ డెవలపింగ్ మై సెల్ఫ్. బట్ నాకు ఈ డిఫరెన్స్ మా స్టూడెంట్స్తో అయితే ఎప్పుడు రాలేదు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దే ఆల్వేస్, నేను ఏ వీడియో పెట్టినా చాలా ప్రోయాక్టివ్గా షేర్ చేస్తారు, చాలా ప్రోయాక్టివ్గా చాలా బాగుంది మేడం అని రిప్లై చేస్తారు. నేనే కవర్ సాంగ్స్ కూడా చేసినవి, కమర్షియల్ సాంగ్స్ అన్నీ కూడా. దే ఎంజాయ్ ఎ లాట్, దే సీ మీ యాజ్ అ సింగర్, దే లైక్ ఇట్. స్వాతి, కీచురాళ్ళకి మొత్తం ఇన్ అండ్ అవుట్ అన్నీ నువ్వే చూసుకున్నావు, ప్రొడక్షన్ కూడా. దాని మీద ఏమన్నా వచ్చిందా అంటే నీ చేతిలో నుంచి పోగొట్టుకుందనే చెప్పాలి. సో ఎందుకు స్వాతి అలాంటి కొన్నిసార్లు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తావు? లైక్ స్పాన్సర్స్ రాకపోయినా, ఓ మంచి కవర్ సాంగ్ చేసి ఏదైనా ఛానల్కి ఇస్తే బాగుండు, ఇలాంటి థాట్స్ ఏవి రాకుండా కూడా ఓకే నాకు అనిపించింది చేసేద్దామని కూడా ఎందుకు చేస్తూ ఉంటావు? ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఏం అనిపించదా? అంటే నాకు అప్పుడే అయ్యో చేయకుండా ఉంటే బాగుండేమో, అడ్వర్టైజ్మెంట్ పోగొట్టుకున్నాను. అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తుంది నాకు వెంటనే, జీవితంలో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్కే. అట్లా రిస్క్ చేసి రస్క్ అయిపోతూ ఉంటావు. రస్క్ ఏమి అవ్వను. సి, కీచురాళ్ళు ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ సురేఖ. ఉషా ఉతుప్ గారు చాలా ఇష్టం నాకు. నేను సూపర్ సింగర్లో పాడిన లాస్ట్ పాట కీచురాళ్ళు. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ అగైన్ విత్ దట్. నేను మళ్ళీ మొదలు పెడితే దాంతో మొదలు పెడదాం అనుకున్నాను. నేను వచ్చిన తర్వాత, కరోనా తర్వాత, ఐ వాంటెడ్ టు డూ దట్, అ డాన్సింగ్ సాంగ్ యాజ్ అ వీడియో, ఎ కంప్లీట్ డాన్సింగ్ వీడియో చేద్దాం అనేది నా కోరిక. కీచురాళ్ళు వాజ్ వెరీ యాప్ట్ ఫర్ మీ. దానికి మళ్ళీ మ్యూజిక్ చేయించుకుని, అది నా కోసం నాకు చాలా ఇష్టమని నా కోసం చేసుకున్నాను. నాకేంటో సురేఖ, టు బీ ఆనెస్ట్, రిగ్రెట్స్, నాకు ఎందుకు జనాలు చూడట్లేదు, ఎందుకు నాకు హిట్ రావట్లేదు అనేది రాదు. ఎందుకంటే మేబీ ఐ మిస్సింగ్ సంథింగ్ విచ్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ అనుకుని నెక్స్ట్ ఇంకొక వెరైటీ స్టార్ట్ చేస్తాను తప్ప, చిచి నేనేంటో ఇలా అయిపోయాను, ఈ సాంగ్ ఎందుకు చేశాను, నేను ఇంత ఖర్చు పెట్టాను అనవసరంగా, లేవు. నిజంగా లేదు సురేఖ. మేబీ ఏమైనా డిఫెక్ట్ ఏమో నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ టూ లాంగ్. నా మీద నాకే చిరాకు వస్తుంది. బాధ ఉంటే ఎక్కువసేపు పడలేను, అదొక చిరాకు నాకు. సో ఇది ఉన్నా కూడా కొంచెం ఓకేలే. కానీ నాకు ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆ సాంగ్ వల్ల. మై కో సింగర్స్ కానీ అందరూ కానీ, ఇదే క్వాలిటీ ఆఫ్ ద వీడియో, క్వాలిటీ చాలా బాగుంది. అది క్వాలిటీ ఆఫ్ ద వీడియో, టేకింగ్, నీ సింగింగ్, ఇవన్నీ చాలా బాగున్నాయని చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. నేను అది చేసి ఉండకపోతే నాకు ఇది ఉండేది. క్రెడెన్షియల్స్ లో అదొకటి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కీచురాళ్ళు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయింది. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. బుడిబుడి అడుగులు వేస్తున్న వాళ్ళకి ఒక మెట్టెక్కిన చాలా పెద్ద విషయం అది. నేను ప్రతిదీ అలాగే ఫీల్ అవుతాను. అండ్ ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈ మెట్టు నేను ఎక్కాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ ప్లీజ్ లీడ్ మీ, నాకు దారి చూపించు, నేను ప్రయత్నిస్తాను ఎంతవరకు వెళ్ళగలుగుతాను అని అనుకుంటాను. స్వాతి, నువ్వు సూపర్ సింగర్లో ఒక పాట పాడినప్పుడు తమన్ గారు అన్నారు ఫైనల్స్లో పాడాల్సిన పాట ఇప్పుడే పాడేసావు స్వాతి అని చెప్పి. అక్కడ కూడా పర్ఫార్మరే, సూపర్ సింగర్ స్టేజ్ని కూడా వదలలేదు తెలుసా నువ్వు. సో అప్పుడు ఏమనిపించింది స్వాతి? సెమీఫైనల్స్ వరకు వెళ్ళి వచ్చేసావు కదా. అదే చెప్తున్నాను కదా, నాకు ఎందుకంటే అది ఏంటో నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలా అలవాటు చేయలేదు సురేఖ. నేను ఫస్ట్ ర్యాంక్ కావాలని తెచ్చుకునేదాన్ని కాదు క్లాస్లో, కావాలని నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. ఇది ఈరోజు నాకు వస్తే నేను మళ్ళీ తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కుదరదు. నాకు చచ్చినట్టు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలి. ఐ విల్ బి జడ్జ్డ్. నాకు ఒక మార్క్ తగ్గినా, ఏంటి నువ్వు చదవట్లేదు, నీకేమైనా అయిపోయిందా, నువ్వేమైనా ఇదైపోయావా నాకు లైఫ్ని కాస్త ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళడం అలవాటు. నాకు సింగింగ్ కావాలి, డాన్సింగ్ కావాలి, ఆటలు కావాలి, మాటలు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. అండ్ ఎప్పుడు ఏదో ఒక గందరగోళంగా ఉండాలి నాకు లైఫ్. యాక్చువల్లీ ప్రశాంతంగా కూర్చుని అలాగా ఉండదు, గందరగోళంగా హ్యాపీగా మాట్లాడుతూ సరదాగా అలా అయిపోవాలి. నాకు ఈ షో లాగా అలా అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ, నాకు సరదాగా ఉండాలి లైఫ్లో. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఏంటి సొల్యూషన్ అనే ఆలోచించుకుంటూ ఉంటాను నేను. సో అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు స్కూల్లో ఇలాగే ఫస్ట్ ర్యాంక్ భయం వేసేది నాకు. నేను అందుకని ఎప్పుడు టాప్ 5 లేకపోతే 10 ఇలాగే ఉండేదాన్ని. నన్ను ఇంట్లో కూడా దీనికి ఇది ఏదో కొంచెం తెలివి ఉంది, బతికేస్తుంది జీవితంలో, పెద్ద దీని గురించి బాధపడక్కర్లేదన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో అలాగే అది నడిచిపోయింది. సో అందుకే
ప్రయత్నం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ నాకు అది రాకపోతే బాధ రాదు. అందుకే కొంచెం ఓకే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుండేదేమో అని అనిపిస్తుంది. మరి అంత ఓవర్ యాక్షన్ కూడా లేదు, కొంచెం లైట్గా అనిపిస్తుంది. అది పట్టుకొని కూర్చోను. దీనివల్ల వచ్చిన ఫేమ్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలి, ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, అరే స్వాతి ఇక్కడ తప్పు చేసింది కదా అన్న వాళ్ళు నెక్స్ట్ టైం నేను మళ్ళీ అదే పాట పాడుతున్నప్పుడు అరే ఎంత అద్భుతంగా పాడింది అనాలి అనుకుంటాను. నేను ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను ప్రియరాగాలే సాంగ్ నేను సూపర్ సింగర్లో అటెంప్ట్ చేశాను. అస్సలు బారాలేదు, చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి నాకు ఆ పాటకి చాలా బాధపడ్డాను నేను. ఇది కోటి గారు కంపోజ్ చేసిన సాంగ్. సో దేవుడు చూడండి నా బాధకి. ఆ రోజు మరి ఎందుకు నాకు పాట పారాలేదో నాకు తెలీదు. సేమ్ పాట నేను యుఎస్ షోకి వెళ్ళినప్పుడు, ఐ వెంట్ టు యుఎస్ ఒక షోకి. ఆ షోలో కోటి గారు ఆ రోజు ఆ షోకి వచ్చారు. హీ వాజ్ ఆన్ స్టేజ్ విత్ మీ. సో నేను ఆ పాట ఆయన ముందు పాడాను. సో నెక్స్ట్ డే ఆయన ఇలాగా లంచ్లో కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే ప్రియరాగాలే అద్భుతంగా పాడావమ్మా నువ్వు అన్నారు నన్ను. ఇక్కడ జనాలు ఎవరికి నచ్చలేదు, అక్కడ కంపోజర్ డైరెక్టర్ కి నచ్చింది. చాలా బాగా వచ్చింది ప్రియరాగాలే, ఎంత బాగా పాడావో అన్నారు ఆయన నన్ను. ఇప్పుడు నేను ఇక్కడ బాధపడాలా అక్కడ సంతోషపడాలా? ఇవన్నీ కూడా నచ్చడం నచ్చకపోవడం ఒపీనియన్ బేస్డ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ఒపీనియన్కి అది నేను ఎప్పుడు కరెక్షన్లా తీసుకుంటాను. నాకు ఇక్కడ నేను ఎందుకు పాడలేకపోయాను అనే దానికోసం బాధపడతాను. వాట్ మేడ్ మీ స్టాప్ సింగింగ్ దిస్ లైక్ దిస్ ఇయర్. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నా వాయిస్ రెస్ట్రిక్షన్స్. నాలో ఉన్న తప్పులు నేను తెలుసుకోగలగడమే సగం డెవలప్మెంట్ అనుకుంటాను సురేఖ. అలాగే ఇప్పటిదాకా తిట్టినా కూడా ఒక నిమిషం ఏడుపు వచ్చినా సరే సరే ఓకే ఓకే ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నాకు ఇంక వేరే విషయాలు కూడా ఉన్నాయి కదా. ఐఎమ్ నాట్ ఎ వరస్ట్ సింగర్, ఐఎమ్ నాట్ ఎ వరస్ట్ పర్ఫార్మర్, ఐఎమ్ నాట్ ఇన్ వరస్ట్ కేటగిరీ. కరెక్షన్ తెలిసినప్పుడు అవతల వాళ్ళు ఎన్నన్నా కూడా నాకు తెలుసుగా, ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పొగిడినా పొంగిపోకుండా, తిట్టినా కుంగిపోకుండా. మా టీచర్ గారు చెప్పారు ఈ విషయం. రామవరపు మాధురీదేవి గారని, ఇప్పుడు నేను ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆవిడ వండర్ఫుల్ వీణా ప్లేయర్ అండ్ పిన్ని పిన్ని అని పిలుస్తాం, ఆ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆవిడ నాకు ఇదే మాట చెప్పారు. బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్, షీ టోల్డ్ మీ దిస్ పర్టికులర్లీ. నువ్వేంటో నీకు తెలిసిన రోజు ఒకళ్ళు పొగిడినా నువ్వు ఎక్కువ పొంగిపోవు. ఎందుకు పొగుడతారో తెలియదు సురేఖ మనకి. ఒక్కొక్కసారి మనం పొంగిపోకూడదు. అలా అని నిన్ను తిట్టినప్పుడు నువ్వు బాధపడిపోవు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నీవేం కరెక్ట్ చేసావో నీకు తెలిసినప్పుడు వాళ్ళు అనవసరంగా దాన్ని తప్పు అన్నప్పుడు నువ్వు బాధపడవు. సో రెండు విషయాలుగాను యూ విల్ బీ హ్యాపీ. సో నువ్వేంటో నువ్వు ఫస్ట్ తెలుసుకో. నీ జడ్జిమెంట్ నీకు ఎప్పుడూ నీ మీద ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ మాట చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నన్ను. చాలా అలా ఉండిపోయింది అన్నమాట. చాలా. స్వాతి, ఇప్పుడు నువ్వు ఒక గురువుగా చాలా మంది పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉన్నావు. అయితే నిన్ను ఈ స్టేజ్లో ఉంచిన మీ గురువుల గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పాదాభివందనాలు. కేవలం సంగీతం కాకుండా నన్ను ఒక మనిషిలాగా నిలబెట్టిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే భమిడి కమలాదేవి గారని తణుకులో నేను ఒక 3 years మా అమ్మమ్మ గారి దగ్గర ఉండాల్సి వచ్చింది. ఆవిడకి హెల్త్ బాగాలేక. అయితే అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకునేదాన్ని. ఆవిడ ఒక తల్లిలాగా దగ్గర తీసుకుని జీవిత సత్యాలు అనేవి ఏవైతే ఉంటాయో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక మనిషి ఎలాగ నిలబడాలి ఒక సిచ్యువేషన్లో, ఆవిడ్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ విషయంలో. 1 man ఆర్మీ సురేఖ ఆవిడ. 1 man ఆర్మీ. షీ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రాయసం రాజ్యలక్ష్మి సంగీత నృత్య కళాశాల తణుకులో. 1 man ఆర్మీ ఆవిడ. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆవిడ ఏది గివప్ చేయాలనుకోరు. ఒక అవకాశం వస్తే అది చెయ్యాలని అనుకుంటారు ఆవిడ. షీ ఈస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ సురేఖ. నిజంగా నాకు ఆవిడని చూసిన తర్వాత నేను ఏంటనిపిస్తుంది, అబ్బా కాళ్ళ నొప్పిగా ఉన్నాయిలే రేపు చేద్దాం అలా ఉండదు. వాళ్ళని గుర్తు తెచ్చుకుంటే ఏంటిది కాళ్ళ నొప్పిగా ఉందని ఒక అవకాశాన్ని వదిలేస్తాను నేను. అది నేనే చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నాను? ఆవిడ కూడా రైటర్, షీస్ అ వండర్ఫుల్ రైటర్. పుస్తకాలు రాశారు ఆవిడ. అండ్ ఐ హ్యావ్ టు సే నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆవిడ్ని కలిసి ఆవిడ దగ్గర నన్ను ముందు ఫస్ట్ కచేరీకి స్టేజ్ ఎక్కించింది. అంటే నేను వాయిద్యాలతోటి పర్ఫెక్ట్గా ఒక కచేరీ అని స్టేజ్ ఎక్కింది అక్కడే. ఎంత అంటే ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది, గొంతు ఉంది, పాడగలదు అని చెప్పి
ఎంకరేజ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎనీబడి టు చేంజ్ అని నేను నమ్ముతాను. మాకు మనిషి మారాలి అంటే ముందు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. చెయ్యగలవు, నీలో ఇది కరెక్ట్ ఉంది, నువ్వు చేయగలవు. అలా చేశారు ఆవిడ నా వెనకాలండి. నిజం చెప్పాలంటే చెయ్యి పట్టుకుని ఈరోజు స్వాతి ఏ ప్రాబ్లం వచ్చినా అయితే ఏంటి అని నిలబడుతోందంటే షీఈ్ వన్ ఆఫ్ ద రీజన్స్, వండర్ఫుల్ రీజన్ ఆవిడ నాకు. సంగీతంతో పాటు జీవిత సత్యాన్ని కూడా అక్కడే తెలుసుకున్నాం. రెండిటిని కలిపి గోరు ముద్దలు తినిపించినట్టు తినిపించారు ఆవిడ నాకు. ఇప్పటికీ అంత ప్రేమ, అంత అభిమానం. మా అమ్మగారు లాగే ఆవిడ నిజంగా. మా అమ్మ నాన్న సపోర్ట్ అయితే నేను అసలు వేరేగా చెప్పక్కర్లేను. నా అల్లరి, నా పిచ్చి వేషాలు అన్నింటినీ భరించేశారు వాళ్ళు. స్టిల్ బట్ దే ఎంజాయ్. మా నాన్నగారు చాలా ఎంజాయ్ చేస్తారు నా అల్లరి, నా పాటలు అవన్నీ. ఈ ఫీల్ సో సో హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఎంజాయ్ చేస్తాను ఈ అల్లరి. అండ్ ఫస్ట్ నేను సంగీతం నేర్చుకున్నది విజయలక్ష్మి గారని. ఆవిడ మా ఇంట్లోనే కింద అద్దెకుండేవారు. ఆవిడ ఫస్ట్ నాకు అసలు సరిగమలు ఇవన్నీ పర్ఫెక్ట్గా అసలు బిగినింగ్లో నేర్చుకున్నది ఆవిడ దగ్గర. ఆవిడ ఇలాగే మా గుడి దగ్గర చిన్న కచేరీ అయితే అప్పుడు రెగ్యులర్గా పాడుతూ ఉండేవాళ్ళం. సో ఆవిడ కూడా చాలా కాంపిటీషన్స్ అవన్నీ నేను ఇక్కడ అప్పట్లో పాడడానికి ఇవన్నీ ఆవిడ చాలా హెల్ప్ చేసేవారు. ఆవిడ కూడా ఒక వండర్ఫుల్. ఇలాగా చాలామంది ఉన్నారు సురేఖ లైఫ్లో. స్వాతి ఈజ్ నాట్ జస్ట్ స్వాతి. ఎవరైనా సరే ఐ ఫీల్ దేర్ విల్ బీ పీపుల్ హూ విల్ రియల్లీ సపోర్ట్ అండ్ స్టాండ్ బిహైండ్ యూ. వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా అండ్ ఇన్ యువర్ మెమరీస్ ఉంటారు. వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళని ఎప్పుడూ జీవితంలో వదులుకోకూడదు. అయితే నువ్వు పాటలు కూడా రాసావు కదా స్వాతి. సో ఆల్మోస్ట్ సంక్రాంతి పైన, ఉగాది పైన, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ పైన కూడా పాటలు రాసి ఇస్తూ ఉంటావు. సో అలా నీకు బాగా పేరు తెచ్చిన పాట ఏది అంటే ఏం చెప్తావు స్వాతి? సంక్రాంతి సాంగ్ ఒకటి ఎన్టీవీకి ఇచ్చాము రాసి, మేము ఒక టీం లాగా. సో వంశీ అని పాడతా తీగ విన్నర్ ఆ అబ్బాయి అండ్ మమన్ కుమార్ అని అతను అండ్ నేను. సో మేమందరం ఒక టీం లాగా ఫామ్ అయ్యి, సో వంశీ కంపోజ్ చేశాడు ఆ సాంగ్ని. ఇలాగే ఊరికే సరదాగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అక్క ఇలాగ ఏదో పాట అన్నాడు వాడు, ఏదో డడ్డనకర అని బీటేసి పాడతారు కదా, అలా ఎగ్జాక్ట్లీ అలా పాడుతున్నాడు. వాడు లైన్ పాడుతున్నాడు, నేను లైన్కి లిరిక్ రాసేస్తున్నాను. అంత ఫాస్ట్గా కంపోజ్ అయిపోయింది ఆ సాంగ్. ఓకే, చాలా ఫాస్ట్గా అన్నాడు. సంక్రాంతి ఈ పూట ప్రతి నోట ఈ పాట కలిసి మెలిసి జరిగే సంబరమేరా అని రాసేసాను. నిజంగా టు బి ఆనెస్ట్ ఇలాగే రాసేసాం. ఆ పాట రాసేసాం, వెంటనే చేసాం. అది ఊర్లో చాలా పెద్ద లెవెల్లో నేనే దానికి కొరియోగ్రఫీ, డైరెక్షన్ అన్నీ నేనే చేశాను. అంటే మాకు ఫండ్స్ లేవండి, మేమే చేసుకున్నాం. మా వీడియోలకి అన్నీ మేమే. సంక్రాంతిది అప్పటికప్పుడు ఎలాగైతే అనుకొని పాట రాసేసి పాడేసావో, అలానే శివరాత్రికి ఇప్పటికిప్పుడు అనేసుకొని అలా ఒక పాట వదిలేచ్చు కదా మా వాళ్ళ కోసం. శివయ్య ఎలా ఉన్నా శివార్పణం. శివార్పణం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆదిశంకర మహాదేవా శంభో శంకర శివా. ఆదిశంకర మహాదేవా శంభో శంకర శివా. దీనరక్షక ఓ దీనరక్షక దుష్ట శిక్షక మమ్ము కావరా. దీనరక్షక దుష్ట శిక్షక మమ్ము కావరా. శంభో శంకర శంభో శంకర కరుణతో చూడరా మమ్ము కరుణతో చూడరా. నిన్ను శివయ్య ఎందుకు కరుణతో చూడడు చెప్పు? ప్రతి శివరాత్రికి 12 గంటలు రాత్రంతా కూర్చొని పాటలు పాడుతూనే ఉంటావు ఎక్కడో దగ్గర, అలా తలుక్కుమని కనిపిస్తూ ఉంటావు అనమాట. 12 గంటలు శివయ్య నీ ఆర్తితో, నీ గానంతో అర్చిస్తూ ఉంటావు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు నీ పైన ఉంటాయి. సో నువ్వు ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్గా పేరు తెచ్చుకోవటానికి చాలామంది సపోర్టే ఉంటుంది కదా స్వాతి. సో కొన్ని పేర్లు చెప్పాల్సి వస్తే, అబ్బా వీళ్ళకి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిన రోజు ఇది అంటే కనుక ఎవరికి చెప్తారు? ముందుగా మా అమ్మ నాన్నలకి చెప్పాలి. సో
నేను చాలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హెల్త్ వైజ్ చాలా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని నన్ను ఇలా అందులోంచి తీసి ఇలా బయటపడేశారు. అలా పడేశారు కాబట్టి నేను తిరుగుతున్నాను. ఫస్ట్ థింగ్, నాకు జన్మనిచ్చినందుకు, పునర్జన్మనిచ్చినందుకు మా తల్లిదండ్రులకి ఎప్పుడూ జీవితంలో అసలు నేను ఐ కెన్ నెవర్ సే ఎనీథింగ్. సో మా అమ్మమ్మ గారు, మా నాన్నగారైన తాతయ్య గారు, వీళ్ళిద్దరూ వాళ్ళకి ఎంత సంతోషమో నేను స్టేజ్ ఎక్కి పాడితే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళ ఆనందం నాకు లక్షలు కోట్లు. ఇప్పటికీ మనసులో అలా ఉంటారు వాళ్ళిద్దరు. తర్వాత ఇది కుటుంబం నుంచి నాకు సపోర్ట్ రావడం అనేది చాలా కామన్ విషయం. కానీ మా తమ్ముడు, దేవుడిచ్చిన తమ్ముడు మమన్ కుమార్ అని, తను పాడతా తీగానే 2015 బ్యాచ్. ఇప్పుడే నాసామిరంగ మూవీలో ఇంకా అనే సాంగ్ కూడా తనే పాడాడు. సో అతను నన్ను 24 గంటలు చెప్పాలంటే అక్క అంటూ, వి బోత్ ఆర్ లైక్ సొంత అక్క తమ్ముళ్ళలాగా. ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో నేను పెద్ద కూతురులాగా అసలు అలా ఉంటాం. ప్రతి షోకి అసలు నేను ఎప్పుడన్నా డౌన్ అయినప్పుడు కూడా, లేదు నువ్వు చేయగలవు, నువ్వు యాంకరింగ్ చేయగలవు, నువ్వు పాడగలవు అని ఎప్పుడు కాన్స్టెంట్గా నా పక్క నుండి నన్ను సపోర్ట్ చేసి, ఈరోజు నేను ఏ కండిషన్లోనూ భయపడి ఈ ఇండస్ట్రీ నుంచి పారిపోకుండా ఉన్నాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు, ఓకే స్వాతి ఎక్కడికి వెళ్తున్నా సేఫ్గా ఉంది, ధైర్యంగా ఉంది, మాకు టెన్షన్ లేదు అని ఉండడానికి మెయిన్ రీజన్ మమన్. ఓకే. సో వాడికి నేను ప్రత్యేకంగా అసలు థ్యాంక్స్ చెప్పను నీకు, బట్ స్టిల్ థ్యాంక్స్ చెప్పడం ఏంటి తమ్ముడైనప్పుడు. సో కానీ ఎప్పుడు అది మాత్రం ఆ ప్రేమ ఎప్పటికీ పోదు నాకు మనసులో. వాడు నాకు, మా అమ్మాయి ఎలాగో వాడు అలాగే. అండ్ అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ మా అమ్మాయి చేస్తుంది నాకు. తను ఇప్పటిదాకా తన పేరు స్వర అఖిల, చక్కగా పాడుతుంది. సో తను అసలు ఇంట్లో అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు అక్కడ ఎందుకు పాడుతున్నావు, నువ్వు ఇలా ఎందుకు వెళ్తున్నావు అని అడగట్లేదు. కాబట్టి నేను ఇలా శుభ్రంగా బయట తిరిగి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. లేదు అది ఒక్కరోజు ఇబ్బంది పెట్టున్నా నేను చేయలేకపోయేది. అమ్మా నేను మిస్ అవుతున్నాను పాపం. ఎప్పుడు నేను ఏదన్నా వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఈ డ్రెస్ వేసుకోమ్మా బాగుంటుంది, ఇలా తయారవ్వమ్మా అని చెప్తుంది తప్ప బంగారు తల్లి. చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చేసిన సాక్రిఫైసెస్ గురించి మాట్లాడతాం, కానీ వర్కింగ్ ఉమెన్ విషయంలో పిల్లలు కూడా చాలా సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మాయికి నేను చెప్పాలండి, ఈరోజు నేను హ్యాపీగా ఏ బెంగా లేకుండా చేస్తున్నానంటే చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది. ఏమీ అసలు క్వశ్చన్ ఉండదు, మాట ఉండదు, చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది, చక్కగా ఉంటుంది. సో అది నాకు అసలు అన్నిటికన్నా చాలా పెద్ద వరం అది నాకు. అదే ప్రాబ్లం వచ్చినా నేను తట్టుకోలేకపోయేదాన్ని. అండ్ నాకు ప్రతి ప్రోగ్రామ్ ఇస్తూ ఇన్నేళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఆర్గనైజర్కి అండ్ సింగర్స్ ఎవరైతే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ లవింగ్ వర్డ్స్ ఇస్తారు వాళ్ళు ఎప్పుడు. స్వాతి యువర్ ఎనర్జీ ఈజ్ సూపర్, అసలు నువ్వు స్టేజ్ మీద ఉంటే అదిరిపోతుంది అంతే, అసలు నువ్వు స్టేజ్ ఎక్కితే మాకు టెన్షన్ ఉండదు, మేము వెళ్ళిపోతాం, స్టేజ్ ఏమైపోతుందో అని వెతుక్కునే అసలు వాళ్ళకి టెన్షన్ ఉండదు, నువ్వు ఉంటే షో మేము హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం అసలు అని. అవి వినడానికి ఎంత బాగుంటాయో. స్టేజ్ వేసినోడు ఒక్కడు మాత్రమే వెతుక్కుంటాడు, స్టేజ్ ఉంటుందా విరిగిపోతుందా అని. మిగతా అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే వచ్చి గట్టి స్టేజ్ చూసుకునే ఇలా చూసుకుని డాన్స్. సో వీళ్ళందరికీ I will always be grateful for life అని చెప్పచ్చు. You are such a strong woman, Swati. You are an inspiration to many. ఎందుకంటే కొందరి జీవితాన్ని చూసినప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మనం. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. అలా నీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మా వాళ్ళు కూడా తెలుసుకుంటే, ఇందాక నాకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే నీలో ఎప్పుడూ ఉండేది ఏది పెద్దగా హార్ట్కి తీసుకో, టాప్లో ఉండాలనే ప్రెషర్ తీసుకో, చెల్తాయి ఏముందిలే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటావు, కరెక్ట్ చేసుకుంటూ ఉంటావు. ప్రెషర్ తీసుకొని కానీ పాత్రలో వెళ్తూ ఉంటాను. టాప్ లో ఉండాలి అనే జీల్ అండ్ ఎంతూజియాజం ఎప్పుడు ఉంటది. రాకపోతే డిసప్పాయింట్ అయ్యి గడ్డం కింద పెట్టుకొని అమ్మా అయ్యో ఆగానంటే ఎక్కిన 10 మెట్లు మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలండి బాబు, ఎవరికుందో. స్వాతి, నేను స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పే పాయింట్ ఒకటి ఉంది. ఈ పాయింట్ నేను అసలు మిస్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. బ్రెయిన్ ట్యూమర్తో 19 years అప్పుడు నువ్వు సఫర్ అయ్యావు. నిజంగా అది పునర్జన్మ. ఆ టైంలో నువ్వు స్ట్రాంగ్గా ఉండకపోయి ఉండున్నా, అమ్మ నాన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉండకపోయి ఉండున్నా, ఇవాళ ఇంత ఎనర్జెటిక్గా చూసేవాళ్ళం కాదేమో. ఆ ఫేజ్ ఎలా హ్యాండిల్ చేసావు స్వాతి? నేను చేయలేదు సురేఖ, మా అమ్మ నాన్న చేయించారు. వాళ్ళు ఇలా చాలా జాగ్రత్తగా, ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బెడ్ రిడన్. సో ఒకటే, ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు
నీళ్ళల్లో మునిగిపోతున్న వాడికి చిన్న దారమైనా సరే చాలా పెద్ద బలం అంటారు కదా, అలాగే నా ఫ్యామిలీ చాలా పెద్ద తాడు నాకు లైఫ్లో. దే హ్యావ్ గివెన్ మీ సచ్ ఎ గ్రేట్ పుల్ అవుట్ ఆఫ్ దట్ వాటర్ ఆ టైంలో. కానీ ఈ తాడిని పట్టుకోవడం కూడా ఈక్వల్లీ నాకు అవసరం కదా, నేను పట్టుకోకపోయినా వాళ్ళు ఏం చేయలేకపోయేవారు. సో ఐ నెవర్ గేవ్ అప్, దే నెవర్ అలౌడ్ మీ టు గివ్ అప్. ఎన్ని మంత్స్? 2 years కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇవన్నీ. డాక్టర్స్ అసలు నువ్వు కంప్యూటర్ ముందు జాబ్స్ చేయకూడదు, ఇన్ అవర్స్ లేచి ఉండకూడదు, ఇంత స్ట్రెయిన్ అవ్వకూడదు, లౌడ్ సౌండ్స్ వినకూడదు. ఎస్, నేను 5 years విప్రోలో అసోసియేట్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా జాబ్ చేశాను. సో అక్కడ నేను చాలా వర్కింగ్ అవర్స్. నాకు ఒకటే అనిపించింది, ఈ లైఫ్ నాకు వచ్చినప్పుడు నేను ఏదో చాలా ఫ్రెజైల్గా ఒక దగ్గర కూర్చుని సైలెంట్గా కూర్చుని అది చేస్తే నాకేదో అయిపోతుంది, ఇది చేస్తే నాకేదో అయిపోతుంది అన్నట్టు బతకడానికి వాట్ ఈస్ ద రీజన్ అనిపించింది నాకు. నన్ను చూస్తూ ఉన్న వాళ్ళకి కూడా బాధే కదా. అంటే 3 days 4 days అయితేనే ఒకలాంటి సిక్నెస్ వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వీక్ అయిపోతారు. 2 years అంటే అసలు పేరెంట్స్ సిచ్యువేషన్ ఆలోచిస్తే అమ్మో, వాళ్ళు చాలా 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 బెంగపెట్టుకున్నారు, బాధపడ్డారు. దట్ వాస్ వెరీ, ఐ హ్యావ్ టు సే దట్ చేంజ్డ్ మై లైఫ్ సురేఖ. దట్ ఫేజ్ హ్యాస్, నాకు చావంటే భయం అయింది ఆ క్షణంతో, టు బీ ఆనెస్ట్. నవ్వుతూ చెప్తున్నాను కానీ ఆ క్షణం నుంచి ఐ స్టార్టెడ్ లివింగ్. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళు అసలు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్. అనారోగ్యం వస్తే దాన్ని పక్కన పెట్టి పనులు చేసుకుంటారు వాళ్ళు, ఎంత కష్టమైనా సరే. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఏది నా చచ్చేటు నడువు నొప్పున్నా కాళ్ళ నొప్పులున్నా, మా నాయనమ్మ గారు ఎన్నేళ్ళైనా షీ యూస్ టు వర్క్, మోకాళ్ళు కదలకపోయినా ఫ్యామిలీ కోసం దే సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ లైక్ దట్. నేనేంటి, నా చుట్టుపక్కల అంతమంది స్ట్రాంగ్ ఉమెన్ని చూస్తున్నాను నేను. నాకు ఇది నథింగ్ అనిపించింది. నాకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, నాకు తగ్గుతోంది, థింగ్స్ ఆర్ గెటింగ్ నార్మల్. ఐ థాట్ వన్స్ ఐ గెట్ నార్మల్, నేను ఏదైనా ప్రొడక్టివ్గానే చేయాలి లైఫ్లో, ఏదైనా గ్రేట్గానే చేయాలి లైఫ్లో, ఏదన్నా సాధించాలి. నేను ఇలా ఊరికే స్టాగ్నెంట్గా ఒక చోట కూర్చొని పెట్టింది తిని ఏదో చేసుకున్నాంలే అన్నట్టు తిన్నాంలే అని అనుకోలేదు. అలా ఉండకూడదు అని కాన్స్టెంట్గా అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను నేను. ఐ డ్రీమ్ స్టూడియో దాకా వచ్చాం. ఐఎమ్ వెరీ ఆనర్డ్. అండ్ నాకు ఎవ్రీ టైం దేవుడు చాలా ఇన్స్పిరేషనల్ పీపుల్ని నా లైఫ్లో ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ ఉంటాడు సురేఖ. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గంగాధర్ శాస్త్రి గారు. మీకు తెలుసు కదా, భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్. భగవద్గీత మొత్తం గానం చేసి గొప్పగా ఇప్పుడు గొప్ప అవార్డు వచ్చింది ఆయనకి. అవార్డు వచ్చింది ఆయనకి, పురస్కారం వచ్చింది. సో ఆయనని చూస్తే ఎంత సంకల్పం ఆయనది, ఒక భగవద్గీతను పూర్తి చేయాలి అన్నది. ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఆయన నాకు పర్సనల్గా తెలియడం, ఆయన నన్ను ఒక కూతురులాగా ఆదరించి నాతో మాట్లాడి, అమ్మాయి నువ్వు ఇది చెయ్యమ్మా, నీకు ఇది బాగుంటుంది లైఫ్లో, నువ్వు ఇలా చెయ్యమ్మా అని నాకు ఆయన చెప్పడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అది అంటే అంత గొప్ప మనిషి, జీవితంలో అంత సాధించిన మనిషి నాలో ఒక మంచి లక్షణాన్ని చూసి అమ్మాయి ఎదుగుతుంది అంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను సురేఖ. దానికోసం నేను చాలా అదృష్టంగా కూడా ఫీల్ అవుతాను. సో వీళ్ళందరూ ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టే నేను స్ట్రాంగ్గా ఉంటున్నాను. నిజం చెప్పాలంటే ఉండాలి, వీళ్ళే ఇలా చేసి ఇంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు ఇంత కండిషన్లో ఉన్నప్పుడు అంటే నేను ఇంకెంత శ్రమపడాలి. ఒక పక్క మనిషిని బాధ పెట్టే రైట్ అయితే నా వల్ల నలుగురు నవ్వుతూ ఉండాలి, నేను ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి. నేను ఎవరిని ఆ వైబ్ అలా క్యారీ చేసి వెళ్ళిపోతావు. నేను ఎవరిని ప్రత్యేకంగా వెళ్ళి బాధ పెట్టను, అంతే. దీస్ ఆర్ రూల్స్ ఆఫ్ మై లైఫ్. నేను బాధ పెట్టను, ఒక సర్కిల్ దాటి ఎవరిని రానివ్వను, అండ్ కుదిరినంత హ్యాపీగా కూర్చుని హహహహ నవ్వేసుకోవడమే, అంతకుమించి ఏమీ లేదు. స్వాతి, గంగాధర్ శాస్త్రి గారి గురించి మనం మాట్లాడాం కాబట్టి ఈ మాట అంటున్నా. నీకు గుర్తుందా, ఆయన ఒక మాట అన్నారు మన ఇద్దరం కలిసిన రోజు. సో 10 years మనం ఒక పర్సన్తో ట్రావెల్ చేసినా కూడా 11th year ఇంత ట్రస్ట్ చేసినా కూడా 11th year ఏమన్నా మోసం చేస్తారేమో అన్న భయం అనేది ఉంటుంది. కానీ స్వాతితో నువ్వు కళ్ళు మూసుకొని ట్రావెల్ చేయొచ్చమ్మా, 10 నిమిషాలు కాదు 10వ సెకండ్లోనే నమ్మొచ్చు, అంత స్వీట్ సోల్ అని చెప్పారు. సో హైదరాబాద్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అంటే అది గంగాధర్ శాస్త్రి గారి వల్లే అని నేను గర్వంగా చెప్తాను. అది నిజంగా ఆయన గొప్పతనం అండి. ఐఎమ్ నథింగ్. నేను ఇంకా నిరంతర విద్యార్థి. నీతో ట్రావెల్ చేసిన ఎవరైనా మాట చెప్తారు, నేను కూడా ఆ మాట
కెమెరా ముందైనా చెప్పగలను. Thank you. యు ఆర్ సచ్ ఏ స్వీట్ సోల్, సచ్ ఏ స్ట్రాంగ్ సోల్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. థ్యాంక్ యూ సురేఖ. చాలా 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 హ్యాపీగా ఉంది. ఐ డ్రీమ్స్కి ఇంటర్వ్యూ నీతో కలిసి చేయడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంతసేపు ఏదో సరదాగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకున్న ఫీలింగే వచ్చింది. కాఫీ లేదు, కాఫీ మాత్రమే లేదు, అంతే తేడా. నెక్స్ట్ టైం కాఫీ విత్ సురేఖ అని ఒక కాఫీ విత్ సురేఖ చేద్దాం, సరదాగా విత్ సురేఖ, లేకపోతే స్పీక్ అవుట్ విత్ సురేఖ, ఇలాంటివి ఏదన్నా చేద్దాం. తప్పకుండా అది 2-3 టైటిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ సురేఖ అవే చేస్తుంది. ఓకే స్వాతి, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అలాగే.